గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ అఫైర్స్. నేను మీ వంశీకృష్ణ. సో ఈ వారంలో కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి అంశాలలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్పెషల్లీ విద్యకు సంబంధించి సిబిఎస్ఈ ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయం త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అయితే ఈ త్రిభాషా సూత్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇందుకు సంబంధించినటువంటి జాతీయ విద్యా పాలసీలు, అదేవిధంగా జాతీయ విద్యా కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలను డిస్కస్ చేయడంతో పాటు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరు మురళి గారు ఎందుకు రాజీనామా చేశారు, ఇలాంటి అంశాలని డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యకు సంబంధించి ఎస్పెషల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ని చెప్పడం జరిగింది. మరి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్తుంది, మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఇతర ముఖ్యమైన అంశాలు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి మిత్రులు ఏ అంశాలని ఫోకస్ చేస్తే వాళ్ళు ఎగ్జామ్స్లలో సక్సెస్ సాధించగలుగుతారనే అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కేంద్ర మాధ్యమిక విద్యా మండలి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే దేశవ్యాప్తంగా జూలై 1వ తారీఖు నుంచి 9వ తరగతిలో త్రిభాషా సూత్రాన్ని అయితే తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పడం జరిగింది. సో ఈ నిర్ణయంతో 60 సంవత్సరాల కళ నెరవేరినట్లయింది. అంటే ఈ త్రిభాషా సూత్రాన్ని ఎప్పుడు మొదటిసారిగా ప్రతిపాదించడం జరిగింది అంటే 1964-66 సంవత్సరంలో ఏర్పాటు చేయబడినటువంటి జాతీయ విద్యా కమిషన్, నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ దీన్ని ప్రతిపాదించడం జరిగింది. దానికి అప్పట్లో డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి గారు దానికి నాయకత్వం వహించారు. ఆయన మాజీ యూజీసీ చైర్మన్ అయినటువంటి వ్యక్తి. సో ఆయన ప్రతిపాదించినటువంటి సిఫార్సులు అప్పట్లో సంచలనం సృష్టించాయి. సో ఆయన పేరు మీదుగానే ఈ జాతీయ విద్యా కమిషన్ ని కొఠారి కమిషన్ అని వ్యవహరిస్తున్నారు. సో ఈ కొఠారి కమిషన్ తొలిసారిగా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను, త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించడం జరిగింది. మరి త్రిభాషా సూత్రం అంటే ఏంటి అంటే విద్యార్థులు కంపల్సరిగా 3 భాషలు నేర్చుకుంటే వారు తమ జీవితంలో అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు అనేది ఇక్కడ సారాంశం. మరి దాని ప్రకారంగా ఏంటంటే మొదటిది బోధన అనేది మాతృభాషలో జరగాలి, లేదంటే ప్రాంతీయ భాషలో జరగాలి. రెండవది అధికార భాష అనేది కంపల్సరీగా ఉండాలి. మూడవది ఆధునిక భారతీయ భాష, లేదంటే ఏదైనా యూరోపియన్ భాష అంటే ఐరోపా భాష అనేది ఉండాలి. అంటే మనం సాధారణంగా ఇక్కడ ఇంగ్లీష్ ని వ్యవహరిస్తున్నాం, ఆంగ్ల భాషను వ్యవహరిస్తున్నాం. అంటే భారతీయ భాషలతో పాటుగా ఆంగ్ల భాషా ప్రావీణ్యం అనేది ఉండాలి అనేది అప్పట్లో చెప్పడం జరిగింది. సో ఈ జాతీయ విద్యా కమిషన్ ప్రతిపాదించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని జాతీయ విద్యా విధానాన్ని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 1968లో అప్పట్లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ కొఠారి కమిషన్ ఒక జాతీయ విద్యా విధానాన్ని అయితే రూపొందించడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 1986లో మరలా జాతీయ విద్యా విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ కూడా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత జాతీయ విద్యా విధానం 1992 అంటే 1986 జాతీయ విద్యా విధానానికి కొన్ని సవరణలు చేస్తూ ఈ త్రిభాషా సూత్రం అనేది భాషా వైవిధ్యాన్ని పెంపొందించేలా ఉండాలని, అదేవిధంగా జాతీయ సమైక్యతను, నేషనల్ ఇంటిగ్రిటీని ప్రతిబింబించాలని పేర్కొనడం జరిగింది. సో ఆ తర్వాత వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం 2020లో కూడా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను గురించి, త్రిభాషా సూత్రాన్ని గురించి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా పాఠశాల స్థాయి నుంచే బహుళ భాషలు నేర్పిస్తే బాగుంటుందని, సో ఈ బహుళ భాషలు జాతీయ సమైక్యత విధానాన్ని పెంపొందించాలని మరలా ఎన్ఈపి 2020లో కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 3 లాంగ్వేజ్ అనేవి కంపల్సరీ ఉండాలని, అయితే ఇవి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు రెండింటికి వర్తిస్తాయని. మరి రాష్ట్రాల సంగతి ఏంటి అంటే రాష్ట్రాలు తమకు ఇష్టం వచ్చినటువంటి ఈ యూరోపియన్ భాషను ఎంచుకోవచ్చని కూడా ఎన్ఈపి 2020 చెప్పడం జరిగింది. అంటే ఇంగ్లీష్ తో పాటుగా కొరియన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, జర్మనీ కావచ్చు, స్పానిష్ కావచ్చు, అంటే ఈ యూరోపియన్ భాషలలో ఏ భాషనైనా రాష్ట్రాలు పాటించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఏంటంటే ఇంగ్లీష్ ను కూడా విదేశీ భాషగా పేర్కొన్నాం. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ఎలాగో విదేశీ భాష, అయితే దీని వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ మాతృభాష లేదా ప్రాంతీయ భాషతో పాటుగా అధికార భాషతో పాటుగా ఏదైనా యూరోపియన్ భాష అన్నప్పుడు, ఇక్కడ ఏదైనా విదేశీ భాష అన్నప్పుడు సో ఇంగ్లీష్ కూడా ఉంది కాబట్టి ఇంగ్లీష్ ను
ఒక ఆంగ్ల భాషను యూరోపియన్ భాషగా, విదేశీ భాషగా ఎంచుకున్నటువంటి రాష్ట్రాలు వేరే ఏ ఇతర విదేశీ భాషను కూడా ఎంచుకోవడానికి వీలేదు. అంటే ఈ ఉన్నటువంటి విదేశీ భాషలలో ఏదైనా ఒక విదేశీ భాషను మాత్రమే ఎంచుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఈ త్రిభాషా సూత్రాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు త్రిభాషా సూత్రాన్ని అస్సలే అమలు చేయని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తమిళనాడు మాత్రమే. సో ప్రస్తుతం సీఎం గా విజయ్ గారు ఉన్నారు కాబట్టి, సో విజయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు కాబట్టి చెప్పలేం మరి ఇప్పుడైనా సరే తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని రూపొందిస్తారా లేదా అనేది వేచి చూడవలసి ఉంది. అయితే దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రం అనేది తప్పనిసరిగా అమలు చేయాలని సిబిఎస్ఈ నిర్ణయించడంతో ఆటోమేటిక్ గా తమిళనాడులో కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది త్రిభాషా సూత్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి ఇంకా పుస్తకాలు రాలేదు కదా, అన్ని భాషలకు సంబంధించినటువంటి పుస్తకాలు విడుదల చేయబడలేదు కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళు ఏం చెప్పారంటే ప్రస్తుతం 6వ తరగతిలో ఉన్నటువంటి R3 బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొత్తగా పుస్తకాలు వచ్చేంత వరకు ఈ 9వ తరగతి కూడా వాడుకోవచ్చని సిబిఎస్ఈ అయితే చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు తన పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. సో తెలంగాణలో విద్యకు సంబంధించి సమగ్రంగా విధానాలను రూపొందించాలని 2024 సెప్టెంబర్ 4వ తేదీన తెలంగాణ విద్యా కమిషన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఒక చైర్మన్ తో పాటుగా 3 సభ్యులను కూడా అపాయింట్ చేయడం జరిగింది. వారు ఎవరంటే ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరకొండ వెంకటేష్ అండ్ శ్రీమతి కె జోష్ణ శివారెడ్డి. సో నలుగురు అంటే మొత్తం చైర్మన్ కాకుండా ఇంకా 3 సభ్యులు కలిగినటువంటి ఈ కమిషన్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. ఒక సమగ్ర రిపోర్ట్ ని ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. సో అందువల్లనే నేను నా పదవికి రిజిగ్నేషన్ ఇస్తున్నాను అని చెప్పి మీడియాకైతే ఆకునూరి మురళి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కి సంబంధించి ఎస్పెషల్లీ ఈ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 12(1)(c) ని రీఅఫర్మేషన్ చేస్తుంది. అసలు ఈ సెక్షన్ ఏంటి, దేనికి సంబంధించింది అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ లో రిజర్వేషన్ సంబంధించింది. అంటే ఎంత పర్సెంటేజ్ సీట్స్ రిజర్వేషన్స్ అంటే 25% ఆఫ్ సీట్స్ ని ఈ సోషల్లీ డిసడ్వాంటేజెస్ గ్రూప్స్ కి, అదే విధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కి, అంటే ఆర్థికంగా ఎవరైతే బలహీన వర్గాలుగా ఉన్నారో, అదే విధంగా సామాజికంగా ఎవరైతే వెనుకబాటుతనానికి గురయ్యారో అలాంటి పేద విద్యార్థుల పిల్లలకు 25% సీట్స్ ని ఎక్కడ అంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ లలో, అంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు ఫండింగ్ ఇవ్వని స్కూల్స్ లలో 25% సీట్స్ ని రిజర్వేషన్ అయితే కల్పించాలి. మరి ఇన్స్టిట్యూషన్స్ కి ఎవరు అమౌంట్ ఇస్తారంటే మళ్ళీ అది గవర్నమెంటే ఇస్తుంది. మరి ఈ సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఒక సుప్రీంకోర్టు జడ్జి యొక్క పిల్లాడు చదివే స్కూల్లో, లేదా ఒక మల్టీ మిలియనీర్ పిల్లాడు చదివేటువంటి స్కూల్స్ లలో ఒక పేద రిక్షా డ్రైవర్ లేదా ఆటో డ్రైవర్ వాళ్ళ పిల్లాడు, లేదా ఒక స్ట్రీట్ వెండర్ పిల్లాడు, అంటే ఈవెన్ కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యక్తుల పిల్లలు కూడా చదువుకోవచ్చు. అంటే సేమ్ క్లాస్ రూమ్ లో, సేమ్ ప్లేస్ లో, సేమ్ స్కూల్లో, ఈవెన్ సేమ్ బెంచ్ లో కూడా ఇలా పేద విద్యార్థుల పిల్లలు ధనవంతులకు ఈక్వల్ గా చదువుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే రైట్ టు ఈక్వాలిటీ అనే ఒక ఫండమెంటల్ రైట్ ని కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ సందర్భంలో మనము ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఇతర బేసిక్స్ తెలుసుకుందాం. మరి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఏంటిది? రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. మరి ఈ యాక్ట్ ని ఎప్పుడు ఎనాక్ట్ చేశారంటే August 4th, 2009 లో. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే April 1st, 2010. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ బిట్వీన్ 6 to 14 years, అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా ఉచిత విద్యను, అదే విధంగా నిర్బంధ విద్యను, అంటే కంపల్సరిగా పిల్లలకు ఈ విద్య అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇది ఎప్పటి వరకు అంటే ఏ స్కూల్ పిల్లలకు అంటే ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు, అంటే 1 to 8th క్లాసెస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో దిస్ యాక్ట్ మేక్స్ దిస్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21A. సో మనకు ఆర్టికల్ 21A అనేది ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా ఉన్నటువంటి ఆర్టికల్ కదా. సో దానికి అనుగుణంగా ఈ యాక్ట్ అయితే రూపొందించడం జరిగింది. సో దీని ప్రకారంగా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేది ఒక హక్కు. సో ఆ హక్కును కంపల్సరీగా గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేయాలి. అందుకు అనుగుణంగానే ఈ యాక్ట్ అయితే రూపొందించడం జరిగింది.
సో అదే విధంగా ఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఇతర ఇంపార్టెంట్ ఏంటంటే, ఎవరైనా పిల్లవాడు తన ఏజ్ కి తగ్గట్టుగా చదువుకున్నట్లయితే, అసలు ఇప్పటివరకే బడికి పోనట్టయితే, లేదా మధ్యలో డ్రాప్ అయినటువంటి పిల్లవాడు ఏదైనా స్కూల్కి వెళ్ళి నేను చదువుకుంటానంటే, ఆ పిల్లవాడికి అతని ఏజ్కు తగ్గిన విధంగా ఒక క్లాస్లో అయితే చేర్పించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి డిటెన్షన్స్ ఉండకూడదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయకూడదు, ఎలాంటి క్యాపిటేషన్ ఫీజులు కానీ అడ్మిషన్ ఫీజులు కానీ ఇన్స్టిట్యూషన్స్ అయితే వసూలు చేయకూడదు. ఇంకా ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ప్యూపిల్ టీచర్స్ రేషియో, అంటే ఎంతమంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనేది మనకు ఎగ్జామ్స్లలో అయితే ఎక్కువగా అడుగుతున్నారు. ప్రైమరీ స్కూల్స్లో అయితే 30 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలి. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ లో అయితే 35 మంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ అయితే ఉండాలి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టు మళ్ళీ దీన్ని రీఅసర్షన్ చేసింది కాబట్టి, ఈ సెక్షన్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి మనకు ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇతర ముఖ్యమైనటువంటి అంశాలు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఇతర మిత్రులకు, ఎస్పెషల్లీ టెట్ కానీ, డిఎస్సి కానీ, సిటెట్ కానీ, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే తప్పనిసరిగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.